పోలీసులకు సత్యవర్ధన్ వాంగ్మూలం. హైదరాబాద్ లో రాత్రంతా చిత్రహింసలు. వైజాగ్ గెస్ట్ హౌస్ లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉంటూ యూటర్న్ తీసుకున్న మదనూరి సత్యవర్ధన్ వాంగ్మూలాన్ని విజయవాడ పడమర్ పోలీసులు నమోదు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉంటూ యూటర్న్ తీసుకున్న మదనూరి సత్యవర్ధన్ వల్లభనేని వంశీ అనుచరులు తనను ఎలా ట్రాప్ చేశారో, ఎవరెవరు ఎక్కడెక్కడ తిప్పారో ఆయన వివరించారు. ముఖ్యంగా కొమ్మకోట్లు, ఒలివల్లి, మోహన రంగారావు పేర్లను చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయుష్ ఆసుపత్రి నుంచి కారులో హనుమాన్ జంక్షన్ కు తీసుకువెళ్లి బలవంతంగా ఓ ఇంట్లో అఫిడవిట్ పై సంతకం చేయించుకున్నట్టు వాంగ్మూలం ఇచ్చాడు. తర్వాత అక్కడి నుంచి కారులో విజయవాడలో కోర్టుకు తీసుకెళ్లారని చెప్పాడు. ఎస్సీ ఎస్టీ కోర్టులో న్యాయాధికారికి అఫిడవిట్ ని అందజేశాక కారులో ఎవరెవరు హైదరాబాద్ కు తీసుకెళ్లారో పేర్లను వివరించినట్టు సమాచారం. అక్కడి నుంచి మై హోమ్ భుజాలోని వంశీ ఫ్లాట్ కు తీసుకువెళ్లారు. రాత్రంతా చిత్రహింసలు పెట్టిన తర్వాత అదే కారులో వైజాగ్ లో ఉంటున్న వంశీ స్నేహితుల గెస్ట్ హౌస్ కు తరలించినట్టు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. పోలీసులకు 161 వాంగ్మూలం ఇచ్చిన సత్యవర్ధన్ సోమవారం కోర్టులో న్యాయాధికారి ముందు ఇచ్చే అవకాశం ఉంది. ఆ బ్యారెక్ లో ఉండను, ఈ టాయిలెట్ వాడను, నాకు ప్రత్యేకంగా మంచం కావాలని విజయవాడ జిల్లా జైలు అధికారులపై చిందులు తొక్కిన వల్లభనేని వంశీ తాజాగా కొత్త దుప్పట్ల కోసం పట్టుబట్టారట. అయితే ఖైదీలెవ్వరికి కొత్త బెడ్షీట్లు ఇవ్వరని, ఉతికినవి మాత్రమే ఇస్తామని అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నా కోర్టు ఆదేశాలు ఉండవలసిందేనని మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో వంశీ మరో మాట మాట్లాడలేదని